రేపు మ్యాచ్ ఉంది. నేను మార్నింగ్ 6కి లేవాలి. నేను 6కి లేవాలా, వీళ్ళకి ఫోన్లు చేయాలా. వీళ్ళు ఎవడు ఒక్కడ టిఫిన్ కూడా చేయడు. టిఫిన్ చేయాలా, చాయ్ కొట్టియాలా, మళ్ళీ 30 కిలోమీటర్స్ పోవాలా, మళ్ళీ దానికి కూడా మనమే చూసుకోవాలి. దీంట్లో ఒక్కడ కూడా టైంకి రాడు. మళ్ళీ ఫోన్లో మేము ఫోన్లు చేయాలా, అడావుడి అవుతుంది. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. ఎక్కడున్నారో వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా. మేనేజ్మెంట్ వాళ్ళు 9 గంటల మ్యాచ్ అని చెప్తారు. వీళ్ళు కరెక్ట్గా 9 గంటలకే వస్తారు. అంతకన్నా ముందు రోజు ఒక్కడ పని ఉండదు. మ్యాచ్ అనే రోజు మాత్రం ఖచ్చితంగా పని ఉంటుంది. మరి ఉంటుందా లేకపోతే అట్లా చెప్తారా అర్థం కాదు. టోర్నమెంట్కి ఎంట్రీ ఫీజు కట్టాలా. ఎంట్రీ ఫీజు ఎప్పుడు ఇస్తాడా డబ్బులు అంటే ఎవ్వడియడు. కానీ గెలిచినప్పుడు మాత్రం ఆయనకి షేర్ కొట్టాలి. ఒక లాంగ్ వెళ్తే మధ్యాహ్నం భోజనాలు పెట్టేయాలి. పోనీ ఇంతగానో తీసుకెళ్తే టోర్నమెంట్లో ఫైనల్లోకి వెళ్తామంటే గెలము, క్వార్టర్స్ సెమీఫైనల్ ఓడిపోతాము. ఒకవేళ పుసుక్కున మ్యాచ్ గెలిచినామనుకో, మరి ఏంది, ఓడిపోతే ఎవడు రూపాయడు ఎటు బండి అట్టేసుకొని పోతూనే ఉండరు. మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత అన్న మ్యాచ్ ఓడిపోయినాక మరి ఏమీ లేదా. ఇది పరిస్థితి, కెప్టెన్ పరిస్థితి.